వెల్కమ్ టు మధురిషి యూట్యూబ్ ఛానల్. సో నేను ఎందుకు ఇంత మెల్లగా మాట్లాడుతున్నా అంటే ఇంకో 15 మినిట్స్లో 12 అవుతుంది. మీ 4th అయితే మా మమ్మీ బర్త్డే ఉంది. మేమైతే మొత్తం డెకరేట్ చేసేసి కవర్ ఎలా చేసామో చూపిస్తాను, రండి. ఇలా అయితే మేము కవర్ చేసినాము. చూసారా, మేము కవర్ చేసినాం. ఆల్రెడీ మా మమ్మీకి డౌట్స్ వచ్చి మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడిగి, ఏం లేవు మమ్మీ, మా దగ్గర డబ్బులు లేవు, నానియాలి కదా, మాకు అంత డబ్బులు లేవు, ఒక ఉంటుంది కదా అని చెప్పేసి కవర్ చేసేసినాం. ఇంకా ఇంత టైంలో మొత్తం బ్లాగ్ అయితే పక్కా చూడండి. అలాగే లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అమ్మా, చేయండి ప్లీజ్. సో ఇదైతే మా డాడీ అసలు ఈరోజు ఇంట్లో లేడు. మా డాడీ ఎక్కడికో వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు. మార్నింగ్ నెక్స్ట్ డే ఎప్పుడు వస్తాడో మాకు తెలీదు. మా డాడీ అయితే మంచి సర్ప్రైజ్ గుర్తుండిపోయేలాగా ఇవ్వమన్నా. మా మమ్మీకి ఈ సర్ప్రైజ్ ఎప్పుడు ప్లాన్ చేసి ఇట్లా ఈజీగా చేసేస్తుంది. సో ఇప్పుడైతే మా పిన్ని ఉంది కాబట్టి ఈజీగా కొంచెం కవర్ చేస్తున్నాం. సో ఇది కవర్ చేయడానికి మేము బయట వాక్ చేస్తున్నాం అన్నమాట. మీరు కూడా నాతో వాక్ చేస్తారు, చేయండి. స్టార్ట్. సో నేనైతే వాకింగ్ ఒక్కదాన్ని చేసాను, ఇంకా చాలామంది ఉన్నారు. మా కెమెరామ్యాన్ ఉన్నాడు అన్నమాట. కెమెరా గర్ల్ చాలా కష్టపడిపోతుంది అన్నమాట. చూపిస్తా, కానీ ఆమె ఫేస్ చూపించడం ఇష్టం. సో మా మమ్మీ ఏం చేసిందంటే, మా మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా మమ్మీ వాళ్ళ స్టోర్లో కూడా కేక్ కటింగ్ అయిందనమాట. వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొచ్చి నేను ఫుల్ తిన్నా, నా కడుపు డెడ్ అయిపోతుంది. అందుకే వాకింగ్ చేస్తున్నా. మీకు ఎవరికైనా తినేటప్పుడు వాకింగ్ చేయడం అలవాటు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే? సో చూడండి ఎంత నైట్ అవుతుందా. ఇప్పుడు టైం వచ్చేసి 11:50 అవుతుంది అనమాట. చూడండి కరెంట్ అవర్. సో ఇంకా మా ఇంటికి వచ్చేసి ఇంకా 9 minutes ఉంది, మొత్తం డెకరేట్ చేయాలి. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట. రండి. సో చూసారు కదా, మేమైతే కేక్ అలా కవర్ చేసినాం అనమాట. మా మమ్మీ డ్రెస్ చేంజ్ చేసుకోముందుకే మిల్క్ ప్యాకెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది అనమాట. మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసినాం, కవర్ చేసినాం అనమాట. సో చూసారు కదా మీరు, సోఫా వెనకాల డెకరేషన్ ఉంది. మేము ఇలా చేద్దాం అనుకుంటున్నామంటే, నార్మల్గా అందరూ నిల్చొని చేస్తారు, కానీ మేము అనేది మనకి లెగ్ పెయిన్ అవుతుంది కాబట్టి ఇది ట్రెండ్గా ఉంటుంది అని చెప్పి కింద అయితే అరేంజ్ చేసినాం అనమాట. ఇంకా వచ్చేసి టైం వచ్చేసి ఇది కూడా నన్ను చూస్తుంది, బయట ఏం చేస్తుంది. సో ఇది కూడా నన్ను చూస్తుంది ఎట్లా చేస్తుందో. దీని పేరు వచ్చేసి మిక్కీ అనమాట. 11:53 అవుతుంది. సో టైం వచ్చేసి బయట ఏం చేస్తున్నాం అనేది చూస్తున్నాం. బయట ఏం చేస్తున్నామంటే ఇంకా వీటితో వాకింగ్ చేస్తున్నాం మేము. చూడండి, నాకైతే డాగ్స్ అంటే మస్తు భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆ డాగ్స్ అన్ని మమ్మల్ని ఏదో విచిత్రంగా, ఇగో ఇది ఇంకో కుక్క అనమాట. సో నాకు ఇంకా డైజెస్ట్ అవుతలేదు. ఇంకా 11:54 అంతే అవుతుందన్నమాట. సో
మళ్ళీ వాకింగ్ చేద్దాం డైజెస్ట్ కాదు కదా కేజీ సో మీకు నిజంగా వాకింగ్ చేసే అలవాటు ఉంటే కామెంట్ సెక్షన్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఏం చేస్తావు కామెంట్ చేస్తే? కామెంట్ ఈ గుడ్ హ్యాబిట్ మీ పక్కా చేయాలి. ఈ గుడ్ హ్యాబిట్ ఇది చాలా మంచిది అంటే నిజంగా చాలా మంచిది అంటే సీరియస్గా చూడండి అడు చూడండి తెచ్చుకో సో నా వాకింగ్ అయితే అయిపోయింది. కానీ వచ్చినప్పుడు ఇలా కూర్చోడానికి బెంచ్ చేసి మా కాలనీలో గ్రేట్ కదా. ఇంకా టైం వచ్చేసి 11:55 అయితే అవుతుంది. ఇంకా 5 minutes ఉంది. నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట. సో ఆ ఎక్సైటింగ్ని మీరు కూడా పంచుకోండి, ఓకేనా? సో చూసారు కదా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ మామ్, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు డియర్, మే గాడ్ బ్లెస్ టు డియర్, మే గాడ్ బ్లెస్ టు డియర్, హ్యాపీ బర్త్డే టు యూ. వీడియోకి పెట్టండి ఫస్ట్, వీడియోకి. నో క్యాండిల్ ఊపేది లేదు ఈరోజు. హ్యాపీ బర్త్డే టు యూ. నాన్నకు కూడా పెట్టండి ఇక్కడ వీడియోకి. పెట్టు పెట్టు పెట్టు. ఓకే సారీ, ఇది వీడియో అలా బాగలేడు.